హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదుషా అండి. ఎట్లా చేయాలనేది చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పేస్తానండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా నేనైతే ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నానండి. ఒక కప్పు మైదా పిండి తీసుకొని దానికి ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడానైతే వేసుకున్నాను. ఇందాక తీసుకున్న బేకింగ్ సోడాకి కంటే తక్కువ తినే సోడానైతే తీసుకున్నానండి. తినే సోడా తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్‌నైతే తీసుకున్నాను. తర్వాత ఒక స్పూను నెయ్యిని వేసుకున్నానండి. గడ్డగా ఉన్న నెయ్యైనా పర్వాలేదు, కరిగించుకున్న నెయ్యైనా పర్వాలేదండి. ఏదైనా వేసుకొని ఇలాగా ఒకసారి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని కాస్త ఒకసారి పిడికిలితో నొక్కి చూస్తే కొద్దిగా గడ్డ అయినా అంటే ముద్దగా వచ్చేటట్టు ఉంది అని అనిపించినప్పుడు మీకు దీంట్లోకి సరిపడా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా కాకపోయినా ఇంకొంచెం లూజ్గానే ఈ అంటే కొంచెం ముద్దగా మెత్తగా కలుపుకోండి. ఇలాగ మొత్తం అంటే కొంచెం గట్టిగా కాకోకుండా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కొద్దిగా పోసుకుంటూ ఇలాగ పిండిలా మొత్తం కలిపేసుకోండి. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అలాగ మెత్తగా రుద్దుకొని అంటే ఒక పక్కన పెట్టేసుకోండి. ఒక క్లాత్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఒక బౌల్ అన్నా దాని మీద వేసుకోవచ్చు, లేదా అలా అయినా వదిలేయచ్చండి. లేదు ఇంతసేపు వేస్ట్ టైం అని అంటే కాస్త గోరువెచ్చని నీళ్ళు కాయబెట్టి దానిలో అంటే ఇప్పుడు చన్నీళ్ళు పోసి మనం చేసుకున్నాం కదండి, అట్లా కాకుండా గోరువెచ్చని నీళ్ళు పోస్తే ఇలా నానపెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. తర్వాత స్టవ్ మీద విడిగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు షుగర్ని అయితే తీసుకోండి. ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో మనము అదే కప్పుతో ఒక అంటే ముప్పావంతు వాటర్ని పోసుకోండి. ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎక్కువ పడిపోయినాయి అన్నా లేకపోతే ఎక్కువ పోసేసుకున్నాం అనుకున్నా కానీ కాసేపు మరగనిస్తే సరిపోతుంది. పాకం అనేది కాస్త దగ్గర పడుతుంది అనమాట. దీనికి ఎక్కువ తీగ పాకం అవసరం లేదు, అలా అని చెప్పి బాగా లూజ్గా కూడా ఉండకూడదండి. కాస్త దగ్గర పడితే సరిపోతుంది అనమాట. కొంచెం జిడ్డుగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇలాగ కొంచెం పంచదార కరిగిపోయింది చూసారండి. ఇలా పంచదార కరిగిపోయినప్పుడు గెంటితో ఇలా అనుకుంటూ మీ దగ్గర ఉన్న యాలకుల పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా నేను చూపించిన విధంగా చితక్కొట్టుకొని యాలకులైనా వేసుకోవచ్చండి. ఇలా కొద్దిసేపు బాగా మరగనిచ్చిన తర్వాత మీకు పాకం అనేది కాస్త దగ్గర పడుతుందండి. తీగ పాకం కాకోకుండా స్టిక్కీగా అంటే జిడ్డుగా కాస్త ఉంటుందన్నమాట. అలా వచ్చినప్పుడు ఈ పాకం మనం కాసేపు పక్కన పెట్టేసుకుంటాం కండి చల్లారాలని, అప్పుడు కొంచెం గట్టి పడిపోతుంది. అలా అవ్వకోకుండా ఒక నిమ్మకాయ బద్దం తీసుకొని ఒక స్పూను నిమ్మకాయ రసాన్ని దాంట్లో పిండుకుంటే సరిపోతుందండి. ఇలా ముందుగా మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని ఇప్పుడు మళ్ళీ తీసుకొని దాన్ని ఒక 5 లేదా 10 నిమిషాలు బాగా మెత్తగా మద్దన చేసుకోవాలండి. ఇలా మెత్తగా మద్దన చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం చేసుకున్న బాదుషా అనేది చాలా సాఫ్ట్గా క్రిస్పీగా కూడా వస్తుందండి. ఇలా ఒకసారి బాగా మెత్తగా చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందని ఇలాగ ఒక 5 లేదా 10 మినిట్స్ మీ ఓపికను బట్టి 10 మినిట్స్ మద్దన చేసుకోండి. ఇలా మద్దన చేసుకొని ఇలా కొద్దిగా పిండిని తీసుకొని చేతుల మధ్యలో ఉండలు కట్టుకోండి, అంటే ఉండలుగా చేసుకోండి. అంటే మధ్యలో గ్యాప్ పగుళ్ళు రాకోకుండా ఇలా ఉండలుగా చేసుకొని కాస్త ఇలా చిన్నగా మెత్తగా దాన్ని ఒత్తి ఇలా మధ్యలో ఒక హోల్ని అయితే పెట్టుకోండి. హోల్ అనేది కాస్త పెద్దగానే పెట్టుకోండి. ఆ హోల్ పెద్దగా లేకపోతే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే హోల్ అనేది బుడిపోతుంది అనమాట. అప్పుడు చూడడానికి బాగోదు. బాదుషా మనకి షేప్ ఎట్లా ఉండాలంటే హోల్ అనేది బాగా కనిపించాలి కాబట్టి కొంచెం పెద్దగా చేసుకొని ఇలా అన్ని మిగిలిన పిండి అంతా ఇట్లా చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా మొత్తం మిగిలిన పిండి అంతా చేసుకొని పెట్టుకున్న తర్వాత వేరుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని తీసుకున్నామండి. ఆ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కేలాగా, అంటే బాగా హీట్ ఎక్కలేదు, జస్ట్ నార్మల్గా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం అన్ని బాదుషాలన్నీ చేసుకొని పెట్టుకున్నాం కదండి షేప్ అవుట్కి, ఆ షేప్ చేసుకునేవన్నీ ఇందులో ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా వేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా నిదానంగా వేసుకోవాలండి, లేకపోతే నూనె అనేది చిమ్మేస్తుంది ఒంటి మీదకి. ఇట్లాగా డీప్ ఫ్రై మొత్తాన్ని ఆయిల్ దాంట్లో మునిగేలాగా బాదుషాలు మెల్లగా తిప్పుకుంటూ ఉండాలి. ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తిప్పుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది అనమాట, లేకపోతే పిండిగా ఉండిపోతుంది. అట్లా వండుకోకుండా ఉండాలంటే ఇట్లా చేసుకోవాలండి. ఇట్లాగ మొత్తం బాగా రెండు పక్కల కాలాలి అనుకున్నప్పుడు ఒక పక్కన కాలిన తర్వాత ఇంకో పక్కకి ఇలా తిప్పుకుంటూ బాగా నూనెలో వేయించుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా క్రిస్పీగా అవ్వాలి అని అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు కొంచెం ఒక 10 మినిట్స్ అయినా సరే బాగా కుక్ చేసుకోవాలండి. ఇట్లాగ మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత
మీకు తెలిసిపోతుంది, గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. అట్లాగ వచ్చేంతవరకు బాగా కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందన్నమాట కొంచెం బాదుషాల మీదకి. అట్లా వచ్చినప్పుడు మనం ఇలా జల్లెడ గెంటి తీసుకొని జల్లెడ గెంటితో ఇలాగ నూనె కిందకి ఒరిగిపోయేలాగా ఇలాగ అన్నిటిని తీసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అయిపోతుందని చెప్తున్నానండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బయట మాత్రమే కుక్ అయ్యి లోపల పిండి పిండి మిక్గా ఉండిపోతుంది. ఇలా మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇందాక మనం పాకం చేసుకున్నాం కదండి, పంచదార పాకం, దాంట్లోకి మొత్తం వేసేసుకొని నూనె అంటే మొత్తం పాకం పట్టే విధంగా వాటిని బాగా కలిపెట్టుకుందామండి. ఇలా బాగా కలిపేసుకుని కొద్ది కొద్దిగా గెంటితో వాటిలో హోల్స్ మధ్యలో ఇట్లా పోసుకుంటూ ఉంటే బాగా కలిసిపోతుంది, లోపలికి కూడా బాగా పడుతుంది అనమాట. ఇట్లా చేసుకున్న తర్వాత వీటిని వెంటనే కాకుండా ఒక 6 అవర్స్ లేదా 5 అవర్స్ బాగా పక్కన పెట్టేసుకుంటే బాగా పట్టేస్తుంది బాదుషాకి. ఇట్లా ఒకటి ఓపెన్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక బాదుషా విరిపి చూడండి, చాలాగా బాగుంటుంది. బయట క్రిస్పీగా, లోపల స్మూత్గా ఉంటుందండి. ఇంతే, చాలా సింపుల్ అండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో కూడా మీరు ట్రై చేసేయండి.